అస్సలాముఅలైకుం అందరికి. అసలు ఈ రోజు ఏం జరిగిందంటే ఈ వీడియో ఎండ్ వరకు చూసేయండి. అసలు ఏం జరిగిందో చెప్పేస్తాను. ఇంకా నేను సాయంత్రం అలా పడుకొని ఉంటే నా అలారం లేరా గబ్బునా కొడగా లే అని నన్ను లేపేసింది డ్యూటీకి వెళ్ళడానికి. ఇంకా నాకు శాలరీ రాలేదని మా అన్న అయితే నాకు 50 దినార్లు ఇచ్చాడు విచ్చలవిడిగా షాపింగ్ చేసుకోని. నేనైతే తగ్గేది లే అన్నట్టు షాపింగ్ చేస్తున్నా. ఇంకా నేను అలా బ్రేక్ టైంలో బయటికి వెళ్తుంటే ఒక చిన్న పాప కనిపించేతలకి హాయ్ చెప్పాను. ఆ పాప నేను దొంగోనని పారిపోయింది. నా ఫేస్ అలానే ఉంది కాబట్టి నేను దొంగోని కాదు, నన్ను నమ్మచ్చు. ఇంకా మెట్లపై నుంచి అలా వెళ్తుంటే ఒక అక్క కనిపించి హాయ్ అంకుల్ అనింది. అంకుల్ అనే తలకి నాకు కాసేపు చచ్చిపోయాను నేను. ఇంకా అలా కూల్ డ్రింక్ కొనుక్కొని బయటకు వస్తుంటే ఒక జంట కనిపించింది. వాళ్ళు నాకంటే చిన్నపిల్లలు. వాళ్ళని అలా చూడగానే కళ్ళల నుంచి నీళ్ళు వచ్చేసినాయి. ముడ్డి కిందకి 24 వచ్చినాయి. నాకు ఇంతవరకు ఒక పిల్ల కూడా చూడట్లేదని ఏడుపు వచ్చేసింది. ఇంకా ఇంకో దరిద్రం ఏంటంటే మా వదిన వాళ్ళ చెల్లి అయితే కోయిటికి వచ్చింది వాళ్ళ ఫ్యామిలీతో పాటు. వచ్చేటప్పుడు కాకుండా మా వదిన నా కోసం అప్పలైతే చాలా గట్టిగా పంపించింది. వాడైతే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్కి ఇచ్చేసుకున్నాడు. మా అన్నగాడు లో ఆఫర్ నా కూడా నాకు ఏడుపు వస్తుందిరా. ఇంకా వాడు తీసుకెళ్ళి వాడి గర్ల్ ఫ్రెండ్స్కి ఇచ్చాడని నేనైతే డైరెక్ట్గా మా వదినకు ఫోన్ చేసి అయితే చెప్పేశాను, నువ్వు అర్జెంటుగా ఇండియాకి వచ్చిన వెంటనే ముబారక్ మనం ఒక డ్రమ్ము కొనాలి, నువ్వు మర్చిపోకుండా నాకు హెల్ప్ చేయనింది మా వదిన. మా అన్నకైతే గిఫ్ట్ అంట అది. భర్తను చంపిన భార్య ఆయన్ను 15 ముక్కలు చేసి ఒక డ్రమ్ములో సిమెంట్ వేసి పెట్టింది. ఇంత పెద్ద పహల్వాన్ అయినా వైఫ్కి భయపడాల్సిందే మామ. ఎందుకంటే ఆడదానికి మించిన ఆయుధం ఇంకేది లేదు. నేను చిన్నప్పుడు ఎక్కువ యూజ్ చేసేది ఈ బ్రేస్లే. చిన్నప్పుడు మా డాడీ కోయిట్ నుంచి వచ్చేటప్పుడు పట్టుకొచ్చాడు, అందుకని నేను అప్పట్లో ఇంత బాగాలేవు. నాకు ఇక్కడ ఒక ఫ్రెండ్ ఉన్నాడండి, వాడు అడిగి మరి నా లవ్ స్టోరీ చెప్పించుకుంటాడు. ఎంత కోపంలో ఉన్నాడో అయినా నా లవ్ స్టోరీ విన్నాడు అనుకో పొట్ట పగలేలా నవ్వుకుంటాడు. అంత ఫన్నీగా అంత కామెడీగా ఉంటుంది. అసలు ఏం లేదండి, ఇంట్లో వాళ్ళు సంబంధం చూశారు, సరేలే మనం చేసుకోవాల్సిన అమ్మాయి కదా అని వన్ సైడ్ లవ్ చేశానండి. మా ఫ్యామిలీలోనే ఆ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది, వాడు కూడా ఆ అమ్మాయిని ప్రేమించాడు. నేను మధ్యలో కొండేరు పాపరాయి. కానీ తను వదిలేయడం వల్ల నాకైతే నా లైఫ్లో ఏవేవి కావాలో అవన్నీ దొరికినాయి. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. నేను ఎక్కడున్నా చల్లగుండు, చల్లనీళ్ళు తాగి చల్లగుండు. ఇంకా పెద్ద పెద్ద వాళ్ళకే పెళ్ళి రావలేదంట. ఇంకా మనమెంత మన ఇండియన్ పెద్ద పిఎం మోడీ గారు, ఇంకా ప్రభాస్ గారు, ఇంకా సల్మాన్ ఖాన్ గారు వాళ్ళకే పెళ్ళి అవ్వలేదు. మనమెంత వాళ్ళ బతకాలంటే గట్స్ ఉండాలి మామ. సింగిల్గా బతకాలంటే గట్స్ ఉండాలి. సింగిల్గా ఉన్నాం మామ, పెళ్లి చేసుకుంటే ఇంకా డ్రమ్మే. ఆలోచించుకోండి ఎందుకు మనకు పెళ్ళిళ్ళు, ఇంకా ఎందుకు మామ మనకు పెళ్ళిళ్ళు. నాకైతే మంచి అమ్మలాంటి అక్క, అమ్మలాంటి వదిన ఉన్నారు. శుభ్రంగా వండుతారు, తింటాను, ఫ్రెండ్స్తో తిరుగుతాను. ఇంకేం కావాలి చెప్పండి. ఒకటి చెప్తా మామ, మైండ్లో ఉంచుకో. డ్రమ్లో కూర్చోవాలంటే పెళ్లి చేసుకో, డ్రమ్లో వద్దు అంటే పెళ్లి చేసుకోకు. ఇదే నేను చెప్పొచ్చేది. ఇంకా డ్రమ్ము కుక్కర్లే కావాలంటావా, సరే నీ ఇష్టం. ఇంకా డ్రమ్ముని ఇష్టపడిన వాళ్ళు కాకుండా డ్రమ్ముని ఇష్టపడరు చూసారా, వాళ్ళు లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన కులపోళ్ళు అంటే సింగిల్ కులపోళ్ళు వాళ్ళకి షేర్ చేయండి, మర్చిపోకండి.